రాబోయే కాలంలో ముస్లింలే ఈ దేశాన్ని ఏలబోతున్నారట. సిద్ధం కండి. జిహాద్ ఒక ప్రక్రియ. అర్థం చేసుకోండి. మీ భవిష్యత్తు తరాల వాళ్ళని రక్షించండి. ఎందుకు అసదుద్దీన్ హిందువులని 3 పిల్లల్ని కనొద్దని అంటాడు? తను మాత్రం 6 పిల్లల్ని కన్నాడు. ఎందుకో అర్థం చేసుకోండి. మొదట్లో ఒక దేశానికి మైనారిటీగా వస్తారు, వివిధ ప్రాంతాల్లో స్థిరపడతారు. కొన్ని సంవత్సరాల తర్వాత జనాభా 20 నుంచి 30% చేరుకున్నప్పుడు హక్కులు అడుగుతారు. 50% చేరుకున్నప్పుడు వారికి ప్రత్యేక స్థానం కోసం అడుగుతారు. లేకపోతే అల్లర్లు, దహనాలు, ప్రజా ఆస్తులను నాశనం చేస్తారు. అది 70% దాటినప్పుడు ఇతర మత స్థలాలను నాశనం చేసి వారిని మతం మార్చుకోండి లేదా చనిపోండి అని చెప్తారు. జనాభా మారినప్పుడు వారి జనాభా ఎక్కువ అయిన తర్వాత ప్రజాస్వామ్యం చనిపోతుంది, సెక్యులరిజం చనిపోతుంది, హిందువులు బానిసలైపోతారు. ఇక్కడ బతకాలంటే జిజియా పన్నులు విధిస్తారు, లేకపోతే చచ్చిపోవాలంటారు లేదా మతం మారాలంటారు. హిందువులకు ఓటు హక్కులు కూడా ఉండవు. అప్పటికి జిహాద్ పూర్తయినట్లే. ఇది 2047 కల్లా భారత్ని జిహాద్ ఇస్లాం దేశంగా మార్చడం కోసం జరుగుతున్న కుట్రలో భాగం అంటూ ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్ని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. జై హింద్, జై భారత్.